అందరికీ నమస్కారం. మనం చిన్నప్పట్నుంచి కేవలం కథలుగా చదివే మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాల్లో ఆధునిక సైన్స్ దగ్గరనుంచి మన మానవ పరిణామం వరకు ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విశ్లేషణలో ఆ దాగి ఉన్న నిజాల్ని మనం ఒక్కొక్కటిగా బయటకు తీయబోతున్నాం. మరి మహాభారతం అంటే అదొక కథ మాత్రమేనా? లేకపోతే దాని వెనుక మనకు తెలియని లోతైన సత్యాలేమైనా ఉన్నాయా? ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇవి కేవలం పాత్రల కథలు కాదు, వీటిలో సైన్స్, ఫిలాసఫీ ఇలా ఎన్నో విషయాలని మెటఫర్స్ రూపంలో అంటే రూపకాల రూపంలో మనకు అందించారని నమ్ముతారు. మరి ఆ నమ్మకం వెనుక అసలు కారణాలేంటో పదండి ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా పురాణానికి, విజ్ఞానానికి అంటే సైన్స్కి మధ్య ఉన్న సంబంధమేంటో చూద్దాం. మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే వేల సంవత్సరాల క్రితం చెప్పిన దశావతారాల కథ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతంతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. విష్ణువు యొక్క 10 అవతారాలను మనం ఒక్కసారి గమనిస్తే అవి డార్విన్ చెప్పిన జీవ పరిణామ దశలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. మరి ఇదంతా కేవలం యాదృచ్ఛికమా, లేక మన పూర్వీకులు ఒక సైంటిఫిక్ టైమ్లైన్ని ఒక కథ రూపంలో దాచిపెట్టారా? ఒక్కసారి చూడండి. ఫస్ట్, లైఫ్ నీళ్లలో మొదలయింది. దానికి సింబల్ ఏంటి? చేప. అదే మన మత్స్యావతారం. తర్వాత నీటిలోంచి మెల్లగా నేలమీదకొచ్చిన జీవులు అంటే యాంఫిబియన్స్. దానికి ప్రతీక తాబేలు అంటే కూర్మావతారం. ఆ తర్వాత కంప్లీట్గా నేలమీద బతికే జంతువు అడవి పంది, వరాహావతారమన్నమాట. ఇక ఫైనల్గా సగం మనిషి సగం జంతువు, ఒక కార్నివోర్, నరసింహావతారం. ఈ ఆర్డర్ చూస్తుంటే అచ్చం డార్విన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ లాగే ఉంది కదా. జీవ పరిణామం మాత్రమే కాదు, మానవ సమాజ పరిణామం కూడా ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. ఉదాహరణకే ఒక గొప్ప యోధుడైన బలరాముడి ఆయుధం గద కాదు, నాగలి. ఇది మనిషి వేట దశ నుంచి వ్యవసాయం వైపు మారిన ఒక గొప్ప మార్పుకు సంకేతం. సరే, ఈ సైంటిఫిక్ మెటఫర్స్ మాత్రమే కాదు, ఈ ఇతిహాసంలోని పాత్రల వెనక కూడా మనం అస్సలు ఊహించని కొన్ని విషాదకరమైన కథలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కర్ణుడు, అశ్వత్థామ లాంటి యోధుల జీవితాల్లోని రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. కర్ణుడిని ఎవరూ ఓడించలేకపోవడానికి అసలు కారణం అతనికి పుట్టుకతో వచ్చిన దైవీక కవచకుండలాలు. వాటిని తీసేస్తే తప్ప కర్ణుడిని గెలవడం అసాధ్యం. అందుకే యుద్ధానికి ముందు ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి దానం పేరుతో ఆ కవచాన్ని అడిగి తీసుకున్నాడు. అయితే ఆ కవచం ఎంత బరువైనదంటే దాన్ని తీసుకెళ్తున్న ఇంద్రుడి రథం భూమిలో కూరుకుపోయిందట. అందుకే ఆయన దాన్ని ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దగ్గర ఒక గుహలో దాచాడని, చాలా ఆశ్చర్యకరంగా ఆ గుహనుంచి ఇప్పటికీ ఒక తెలియని కాంతి వస్తూనే ఉంటుందని అక్కడవాళ్లు నమ్ముతారు. కవచం లేకపోయినా కర్ణుడి శక్తి అస్సలు తగ్గలేదు. యుద్ధంలో అతను వేసిన ఒక్క బాణం సాక్షాత్తు హనుమంతుడు, కృష్ణుడు ఉన్న అర్జునుడి రథాన్ని కొన్ని అడుగులు వెనక్కి నెట్టింది. అప్పుడు కృష్ణుడంటాడు, నేను హనుమంతుడూ ఉన్న ఈ రథాన్నే కదిలించాడు. అతని శక్తిని ఒక్కసారి ఊహించుకోండి. ఇక మరో విషాద యోధుడు అశ్వత్థామ. తండ్రి మరణానికి ప్రతీకారంతో రగిలిపోతూ నిద్రపోతున్న పాండవుల పిల్లలను చంపేశాడు. ఈ ఘోరమైన పాపానికి కృష్ణుడు అతన్ని కలియుగం ముగిసే వరకు గాయాలతో నరకంలో జీవించమని శపించాడు. మహాభారతంలో విలన్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శకుని. కాని అతను కేవలం ఒక దుర్మార్గుడా? లేకపోతే అతని పగ వెనుక మనం ఊహించలేని ఒక విషాదకరమైన కథేమైనా ఉందా? శకుని ప్రతీకారం ఒక రోజులో పుట్టింది కాదు. ఫస్ట్ అతని సోదరి గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి బలవంతంగా పెళ్లిచేశారు. ఆ తర్వాత భీష్ముడు శకుని కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టి రోజుకు ఒకే ఒక్క మెతుకు అన్నమిచ్చి ఆకలితో చంపాడు. చనిపోయే ముందు ఆ కుటుంబం మొత్తం తమ ఆహారాన్ని శకునికి ఇచ్చి కురువంశంపై ప్రతీకారం తీర్చుకోమని అతన్ని బ్రతికించింది. చనిపోయే ముందు శకుని తండ్రి యొక్క భయంకరమైన పని చేశాడు. తన కొడుకు ఎప్పటికీ తన లక్ష్యాన్ని మర్చిపోకూడదని అతని కాలు విరిచాడు. అంతేకాదు, తన వెన్నెముకతో పాచికలు తయారు చేసుకోమని, ఆ పాచికలు ఎప్పుడూ అతను చెప్పినట్టే వింటాయని ఒక వరమిచ్చాడు. ఆ పాచికలే మొత్తం కురువంశ నాశనానికి కారణమయ్యాయి. ఈ కథలలోని కొన్ని పాత్రల విధి కేవలం ఆ యుగానికే పరిమితం కాదు. కలియుగం ముగిసే వరకు జీవించి ఉండి భవిష్యత్తులో ఒక చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోయే చిరంజీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం
7 చిరంజీవులున్నారు. అంటే యుగాంతం వరకు మరణం లేకుండా జీవించేవారన్మాట. వీరిలో మనమిందాక మాట్లాడుకున్న అశ్వత్థామ, అలాగే హనుమంతుడు, వ్యాసుడు లాంటి మహానుభావులున్నారు. వీళ్లందరూ ఒక ప్రత్యేకమైన కారణం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళ ఫైనల్ గోల్ ఏంటంటే కలియుగ చివర్లో విష్ణు యొక్క చివరి అవతారమైన కల్కి వచ్చినప్పుడు ఆయనకు సహాయం చెయ్యడం. వాళ్ళు కలి అనే రాక్షసుడితో పోరాడి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కికి అండగా నిలుస్తారు. ఇంత పాత కథలు, భవిష్యత్ ప్రణాళికలు, వీటన్నింటికీ ఈరోజు మన జీవితాలతో సంబంధమేంటి? ఆ సంబంధమే సనాతన ధర్మం. ఇది ఒక మతం కాదు, ఒక జీవన విధానం. చాలామంది చెప్పేదాని ప్రకారం హిందూ మతం అనేది ఒకరు ఎంచుకునే మతం. కాని సనాతన ధర్మం అనేది ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరి సంస్కృతిలో భాగమైన ఒక జీవన విధానం. ప్రకృతిని పూజించటం, పెద్దలను గౌరవించటం, ఇవన్నీ ఈ జీవన విధానంలో భాగమే. ఈ జీవన విధానం ప్రకృతితో ఎంతగా కనెక్ట్ అయ్యిందో చెప్పడానికి భగవాన్ అనే పదం ఒక్కటి చాలు. భా అంటే భూమి, ఘా అంటే గగనం, వా అంటే వాయువు, ఆ అంటే అగ్ని, నా అంటే నీరు. అంటే భగవంతుడు అంటే ఈ పంచభూతాల స్వరూపమే. ఈ విశ్లేషణను ఒక పవర్ఫుల్ ఆలోచనతో ముగిద్దాం. కాషాయ రంగును గమనించండి. అది ఎరుపు, పసుపుల మిశ్రమం. అంటే ప్రమాదం, ప్రశాంతత రెండూ అందులో ఉన్నాయి. మనం ఏ రంగును చూస్తామనేది పూర్తిగా మన దృష్టికోణంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక రంగు అర్థమే మన పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటే, ఇక మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో, ఈ కథలలో ఇంకెన్ని నిజాలు మన కళ్లకు కనబడకుండా ఎదురుచూస్తున్నాయో కదా.